జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలో సుప్రభాత సేవను నిర్వహించారు. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. సుప్రభాత సేవ అనంతరం ఆషాఢమాసం ఆఖరి ఏకాదశి సందర్భంగా మూల విరాట్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభయ అర్చకులు సాంప్రదాయంలో నవకలశ ఆరాధన చేసి అభిషేకాన్ని నిర్వహించి స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. ఈరోజు ఉదయం 5:30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సువర్ణ బిందె తీర్థ కార్యక్రమాన్ని అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. వరుణ సమేత్య తమిళంలో తోడుత్తుమాలై అంటే దారంతో కట్టిన పూలమాల అని అర్థం. దీన్నే తోమాల సేవ అని అంటారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు మాడవీధుల ప్రదక్షిణతో అర్చకులు మేళతాళాల మధ్య స్వామివారికి పలు రకాల పూలదండలతో తోమాల సేవ మరియు మేల్చాట్ వస్త్ర సేవను నిర్వహించారు. ప్రతి బుధవారం ఉదయం 9:30 గంటలకు జరిగే ఆర్జిత సేవ అష్టదళ పాద పద్మార్చన సేవ. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభయ అర్చకులు స్వర్ణ తామర పువ్వులతో అష్టోత్తర శతనామావళి పూజను ఘనంగా నిర్వహించారు. పూజ అనంతరం స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. ఉదయం 10:30 గంటలకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో దేవదేవుని కమనీయ దర్శనం భక్తులను మంత్రముద్రలను చేసింది. తెలంగాణ రాష్ట్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో స్వర్ణగిరిపై వించేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళమూర్తులను, మణిమయ వజ్రశోభిత స్వర్ణ ఆభరణాలను, సుగంధభరిత పుష్పమాలలను, పట్టు పీతాంబరాలతో తిదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అభయ అర్చకులు సాంప్రదాయంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ఓం మాంగళ్యం తంతునాథేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే జీవశరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్త అస్తు. తతః అక్షతారోపణం కుర్యాత్. సత్యమాభరన్ యథో యజ్ఞస్య దక్షిణా. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా
ఈరోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈరోజు 5:30 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళతాళాల మధ్య వేదమంత్రోచ్చారణలతో స్వర్ణగిరీశునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. ఉదయ దేవేరులతో కూడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి విచ్చేసి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తించి నాదస్వర సుస్వరంగా నాదస్వరాన్ని వినిపించారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలు ప్రముఖులు. స్వర్ణగిరి టెంపుల్ దర్శనం చేసుకోవడం చాలా అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఇక్కడ తిరుపతి ఉన్నట్లే మాకు అనిపిస్తూ ఉంది. నిజంగా ఈ టెంపుల్ నిర్మించిన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. మెయింటెనెన్స్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్.